వచ్చేసాము. దీంట్లో మనకి ఫస్ట్ మెయిన్ టెంప్టింగ్ లుక్ ఏంటంటే ఏరోడైనమిక్స్ అనమాట. ఇవి ఎంత బాగున్నాయంటే సూపర్. మీరు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు దీని గురించి అంత క్లియర్గా తెలీదు. ఇవి మనకి రైడింగ్లో వచ్చేసి మినిమం ఒక 2.5 కిలో నుంచి 3 కిలో వరకు మనకి కిందకి పుష్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం స్పీడింగ్ చేసేటప్పుడు ఇవి మనకి కంట్రోలింగ్గా ఉంటాయి. మెయిన్ రోడ్డు మీద మనకి ఇలాగ పుష్ చేస్తాయి అనమాట. ఇంకొకటి మనకి ప్లస్ పాయింట్ దీంట్లో ఏంటంటే మనకి ఫ్రంట్ వైజరు సూపర్. అసలు దీనికి మీకు గాలి ఇలాగ రాగానే ఇలాగ పైకి వెళ్ళిపోతుంది అనమాట. రైడర్కి ఎప్పుడు కళ్ళ మీద కానీ ఇక్కడ మనకైతే ఫోర్స్ అనేది పడదు, ఎయిర్ ఫోర్స్ అనేది పడదు. దీంట్లో ఇంకా మనకి 2 లివర్స్ ఇచ్చున్నారు. ఈ 2 లివర్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్రేకింగ్లో మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ మార్కింగ్ కూడా ఉంది. మీరు క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ఈ మార్కింగ్ దేనికంటే మనం అడ్జస్ట్మెంట్ ఏ నెంబర్లో పెట్టుకున్నాం అనేసి అనమాట. ఇలాగా ఇప్పుడు యాక్చువల్ అయితే ఇది 1లో ఉంది. ఇటు సైడు మనం క్లచ్ దగ్గరికి వచ్చినా కూడా సేమ్ అనమాట. సేమ్ మార్కింగ్ అలాగే ఉంది. ఇంకా మీరు దీని స్పెసిఫికేషన్ ట్యాంకీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఇది E20 క్యాపబిలిటీ అనమాట. మనకి ఇప్పుడు చాలా ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేస్తున్నాం కదా E20 పెట్రోల్ గురించి. ఇది మనకి E20 క్యాపబిలిటీ అనమాట. మనకి E20 పెట్రోల్ దీంట్లో మనం వేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం లేదు. E0 వేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. మనకి ప్రాబ్లం ఏంటంటే E20 అబోవ్ వెళ్తేనే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ క్యాపబిలిటీ E20 కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ అపాచీ అటు సైడు 2 సైడ్స్ అయితే మనకి స్టిక్కరింగ్ వేసి అయితే వేస్తున్నారు. ట్యాంకీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ. పెయింట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ప్రతి చిన్న డీటెయిల్ కూడా వాళ్ళు. ఇప్పుడు మనకి కొంచెం కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి క్లచ్కి సంబంధించి కొంచెం మనం ఇప్పుడు కింద సెక్షన్ మనకి ఇంజిన్ దగ్గరికి వచ్చేస్తే మనకి గేర్ బాక్స్. ఇది మనకి 6 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అనమాట. ఇది మనకి 6 గేర్లు దీంట్లో ఉంటాయి. ఇక్కడ మనకి గేర్ అడ్జస్ట్మెంట్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకొకటి మనకి సైడ్ స్టాండ్ కూడా 2 స్ప్రింగ్స్ ఇచ్చున్నారనమాట. యాక్చువల్లీ అన్ని వెహికల్స్కి ఒక స్ప్రింగ్ మాత్రం ఇస్తారు. దీంట్లో అవుటర్ స్ప్రింగ్, ఇన్నర్ స్ప్రింగ్ 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. మనకి స్టాండ్ తీసేటప్పుడు వేసేటప్పుడు టెన్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆయిల్ సంబంధించి అయితే ఇచ్చారనమాట. ఆయిల్ లెవెల్ ఎంత ఉంది ఏందనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చైన్ అనమాట. దీంట్లో ఈ సైడు మనకి చైన్ అనేది చాలా అంటే చాలా కాస్ట్లీ. మీరు ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. మీరు లేదు ఎవ్రీ 1000 కిలోమీటర్కి ఒకసారి క్లీన్ చేసుకుంటా అన్నా కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంక ఇప్పుడు మనకి క్లచ్ సైడ్ అయితే మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మనం ఇటు సైడ్ సైలెన్సర్ సైడ్ అయితే చూసుకుంటే సైలెన్సర్ సైడ్ ఏమేమి వస్తాయంటే ఇక్కడ రండి మీకు చూపిస్తా. ఇక్కడ మనకి మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే బుగాటిలో వచ్చే ఫ్యూచరు మనకి దీంట్లో ఉంది. ఈ క్లచ్ గేర్ బాక్స్ అసలు ఎంత బాగుందంటే ఇది సూపర్ అంటే సూపర్. ఇది మీకు ఇక్కడ టీవీఎస్ బ్యాడ్జ్ ఉంది. తర్వాత రేసింగ్ అని కూడా ఉంది. ఇది ఎంత బాగుందంటే అసలు ఇది లుక్ సూపర్, అసలు సూపరు. తర్వాత దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్యాక్ మాస్టర్ సిలిండర్ అనమాట. ఇది బ్యాక్ లివర్ ప్యాడ్, ఫుట్ రెస్ట్. ఇది వచ్చేసి స్టాక్ సైలెన్సర్ అనమాట. ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు బ్రేకింగ్ సిస్టమ్ అయితే చూపిస్తా. మనకి పైప్స్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా మంచిగా పెట్టి ప్యాక్ చేసి ఇచ్చున్నారు అనమాట. పైప్స్ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇవన్నీ సర్టిఫైడ్ పైప్స్. వచ్చేసి స్పీడోమీటర్ సెన్సర్, మనకి డిస్క్, వీల్ సైజు మనకు వస్తే 150/60 అనుకుంటా. ఇది మనకి వీల్ సైజు 150/60 రియర్ వీల్. ఇప్పుడు ఫ్రంట్ వీల్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఇది 110/70 అనమాట. ఇది మనకి RR3. ఇప్పుడు తాళం ఆన్ చేద్దాం. తాళం ఆన్ చేసి అసలు డిస్ప్లే ఎలా ఉంది ఏంది అని చూద్దాం. ఇది వచ్చేసి 1982 అనమాట. టీవీఎస్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి హెడ్ లైట్ కూడా చెక్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకి LED లైట్స్ అనమాట. ఐస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లైట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్రైట్గా కూడా ఉంది. ఇప్పుడు మనం చైన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి చైన్ అనమాట. ఎవ్రీ 5000 10,000 కిలోమీటర్కి మీరు మస్ట్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి సెంటర్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి.
తర్వాత ఇది సైలెన్సర్ వచ్చేసి ఎగ్జాస్ట్ మానిటరింగ్ సెన్సార్ అనమాట. ఇది మన బీస్ట్ గురించి అయితే స్పెసిఫికేషన్స్ అన్ని మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నా. మీరు ఇన్కేస్ మీకు వెహికల్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కావల్లో ఉన్న శివశక్తి టీవీఎస్ షోరూమ్కి విజిట్ అయ్యి మీరు ఈ వెహికల్ గురించి మన బీస్ట్ గురించి తెలుసుకోవచ్చు.